పొంగిపోతూ ఉన్నది. కాలం గడుస్తూ ఉంటే బాలకృష్ణుడు కాస్త పెరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాడో కృష్ణుని అల్లరి మితిమీరిపోయే. ఆ గోకులంలో కృష్ణుడి యొక్క అల్లరి మితిమీరిపోతూ ఉంటే గోకులంలో ఉన్నటువంటి గొల్లభామలంతా కూడా యశోదమ్మ ఇంటి మీదకి వచ్చారట. అమ్మా యశోదమ్మ, నీ కుమారుని అల్లరి భరించలేకుండా ఉన్నామమ్మా. ఇంత అల్లరా అంత అల్లరా, ఏమని చెప్పమంటావు? ఒక్క అల్లరి చేస్తే ఇది చేశాడని చెప్పవచ్చు. వీడు చేస్తున్న అల్లరికి అసలు లెక్కే లేదమ్మా యశోదమ్మ, ఏం పిల్లవాడిగా ఉన్నావమ్మా అని అందరూ యశోదమ్మ మీదికి వచ్చారు. అలా యశోదమ్మ ఇంటి ముందర అందరూ గొల్లభామలు నిలబడి ఒక్కొక్కరు కృష్ణుడి గురించి వాళ్ళందరూ షికాయితీలు చేస్తూ ఉన్నారు. ఒక గొల్లభామ అంటూ ఉన్నది, మా పసిబిడ్డలకు పాలు లేవని. యశోదమ్మ ఏం చేశాడో తెలుసా నీ కృష్ణుడు? అసలే మా పసిబిడ్డలకు మా స్తన్యపు పాలు సరిపోవడం లేదని మా గోవు యొక్క పాలు పడదాము అంటే రాత్రులు ఎప్పుడు వస్తున్నాడు ఏమో మా పెరట్లో దొడ్లో ఉన్నటువంటి లేగదూడల కట్లన్నీ విప్పేస్తూ ఉన్నారు. ఆ రాత్రంతా లేగదూడలు పాలన్నీ తాగేస్తున్నాయి. ఉదయం మా పిల్లలకు పాలేదు. ఏమల్లరమ్మా నీ కృష్ణుడిది? ఇలాగైనా ఈ చిన్న పిల్లవాడు చేసేటువంటి అల్లరి అని ఒక గొల్లభామ యశోదమ్మతో చెప్పిందట. మరొక గొల్లభామ, ఏమమ్మా యశోదమ్మ, నీ కొడుకు మా కళ్ళ ముందే పుట్టాడమ్మా, మా కళ్ళ ముందే పుట్టాడు, కానీ దొంగతనములు నేర్చాడమ్మా. వాడు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. మా ఇంట పాలు పెరుగు మన నీడమ్మా. మా ఇంట్లో పాలు పెరుగు వెన్న ఏమి ఉన్నా కూడా అన్ని లాగేస్తూ ఉన్నాడు. దొంగతనంగా వచ్చి లాగేస్తున్నాడమ్మా. కింద పెడితే తాగేస్తున్నాడని ఉట్టికి కడితే ఉట్టి నుంచి కూడా మాయం చేస్తున్నాడమ్మా. ఏమమ్మా ఇలాగైనా నువ్వు పెంచేది? చిన్నప్పుడు నీ పిల్లవాడికి ఇదేనా సంస్కారం వచ్చేది అని ఈ గొల్లభామలు అంటూ ఉన్నారట. అమ్మా యశోదమ్మ, సరే మరి ఇంటికి వచ్చి పాలు పెరుగు దొంగతనంగా తిన్నాడు. కానీ వెళుతూ ఏం చేశాడో తెలుసా? నా కోడలి మూతికి రాసి వెళుతున్నాడమ్మా. నా కోడలి మూతికి ఎప్పుడైతే రాసి వెళ్తున్నాడో నేను వచ్చాక చూస్తే ఈ పాలు పెరగంతా నా కోడలు తిన్నదేమో అని నేను నా కోడలతో వదిలి ఇప్పుడు అత్తకి కోడకి లంక వేస్తున్నాడమ్మా. అమ్మా యశోదమ్మ, అది కాక ఇంకేం చేస్తున్నాడు తెలుసా? పక్క వాళ్ళ ఇంట్లో పాలు పెరుగులన్నీ దొంగతనం చేసి వెన్నాదంతా తినేసి వాళ్ళింట్లో ఉండేటువంటి ఆ కుండలన్నీ మా వాకిట్లో వేసి పెడుతున్నారమ్మా. వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళ పాలు పెరుగని మేమే తిన్నామని మాతో గొడవ. ఇప్పుడు అత్త కోడళ్లకు పెడుతున్నాడు, ఈ ఇంటికి ఆ ఇంటికి గొడవలు పెడుతున్నాడమ్మా. అమ్మా ఏమల్లరమ్మా, ఏమల్లరి? పైగా నీ కొడుకు ఎంతకి తెగించాడో తెలుసా? మేము చక్కగా వెన్నను తీసి భగవంతుని ముందు నివేదన చేస్తూ ఉంటే, ఓ పిచ్చి గోపికలారా, నేనే దేవుని నాకు నైవేద్యం పెట్టండి అంటున్నాడు. చూసాడా పిల్లవాడు ఎలా మారుతున్నాడు? వీడు ఇప్పుడే దేవుడు దేవుడు అని అనుకుంటూ ఉన్నాడు. పెరిగి పెద్దవాడైనాక ఎలా మారుతాడు ఏమో. యశోదమ్మ జాగ్రత్త, వాడు నిజం చెప్పినా వాడు నమ్మడలేదు. చూశాడు, అదే అజ్ఞానం. భగవంతుడు నిజంగా మన ముందుకి మనం నిజంగా ఆపదలో ఉంటే భగవంతుడు రామ అని మనం పిలిచామనుకో, మనం అనుకుంటాం ఏమిటి? కోదండం పట్టుకొని చక్కగా శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు మన ముందుకు వస్తారని అనుకుంటాం. అది మన భ్రమ. ఒకనాడు అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ మరొక అడుగు కూడా ప్రయాణం చేయలేని ఆపద మనకు కలిగితే, ఒక బుక్కెడు నీళ్లు తాగితే మన ప్రాణం నిలబడుతుందన్న సమయం ఎదురైతే, ఆ సమయంలో ఆ చిమ్మన చీకటిలో ఒకడెవరో వచ్చి, అయ్యా నీకు ఈ ఆపద కలిగిందా, ఇదిగో నా దగ్గర కాసిన నీళ్లున్నాయి తాగు అని ధైర్యాన్ని ఇచ్చి మన వెంట ఉండి మన ఆ చిట్టడిని దాటిస్తాడే, వాడే మనం అనుకునే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు. దైవం మానుషరూపేణ, దైవము ఎప్పుడు నీవు అనుకుంటున్నట్టుగా ఆ రూపంలో కాదు, మనిషి రూపంలోనే నీకు సహాయం చేస్తాడు భగవంతుడు.
అందుకని భూతదయను కలిగి ఉండాలి. ఎప్పుడు ఏ రూపంలో భగవంతుడు వస్తాడో మనకు తెలియదు. మనిషి రూపంలోనే నిన్ను రక్షించడానికి ఆ పరమాత్మ వస్తాడు. పరమాత్మ ఇప్పుడు మనిషి రూపంలోనే పుట్టి నేనే దేవుణ్ణని చెప్పినా కూడా మీరు నమ్మలేని అజ్ఞానంలో ఉన్నారు. ఏమమ్మా యశోదమ్మ ఎంత తెగించాడో చూసావా? అలా అంటూ ఉంటే ఒక్కొక్క గొల్లభామ ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే ఇలా పవిట కొంగులు ముఖానికి అడ్డం పెట్టుకుని లోపల నవ్వుకుంటూ ఉన్నదట యశోదమ్మ. నవ్వుకుంటూ ఉంటే ఒక గొల్లభామ మూగిని 3 వంకర్లు అటు ఇటు తిప్పుతూ చాలేమమ్మా నవ్వింది కడాయి. అమ్మా యశోదమ్మ ఏం చేస్తున్నాడో తెలుసా? మీ వాడు దొంగతనంగా వెన్న తింటూ ఉంటే చూసిన మా ఆడపిల్ల, మా ఇంట్లో నా కూతురు మీ వాడు దొంగతనంగా ఆ వెన్న తింటూ ఉంటే ఆడపిల్ల చూసింది. చూసి అమ్మ కృష్ణ నువ్వేనా దొంగలు అని అడ్డుపోతే ఏం చేశాడో తెలుసా? చెప్పుకుంటే సిగ్గుచేటు నా కూతురు యొక్క పవిట కొంగులు లాగి దాని గుండెలని తగ్గించి వెళ్ళాడమ్మా. చిన్న పిల్లవాడు చేసే పనులేనా ఇది? నా కూతుర్ని ఆ విధంగా తిరిగి వెళ్ళాడమ్మా అని ఒక గొల్లభామ చెప్పిందట. అదేం చెప్పావే గొల్లభామ? అయ్యో అలాగే అదేం చెప్పావు? మా ఇంట జరిగినటువంటి ఘోరం చెప్తాను మీరమ్మా అని ఇంకో గొల్లభామ చెప్తూ ఉన్నది. నిన్న మా వాకిట్లో నా కూతురు నిలబడి, సాధారణంగా ఇది మనం కూడా చేసే పనే, మన వీధిలో ఒక ముద్దుగా ఉండే ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. వాడు అటు ఇటు మన ఇంటి ముందు తిరుగుతూ ఉంటే మన పక్కింటి పిల్లవాడైనా వాళ్ళ నాన్న పేరు తెలిసిన వాడి పేరు తెలిసిన అలా వెళ్తుంటే ఎవరే నీ పేరే అని ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఊరికి ఆ పిల్లవాడిని పలకరించాలి. ఆ వంకతోనైనా వాడు మన ఇంటి ముందు ఆగితే లతుక్కుమని ఎవరితో ముద్దు పెట్టుకోవాలని కోరిక. అలా కృష్ణ పరమాత్మ వెళుతూ ఉంటే నా కూతురు వాడిని పిలిచి ఒరే నీ పేరు పెట్టరా అని అడిగిన ఆ యొక్క మాటకి దగ్గరకు వచ్చి పేరు చెప్తారనుకుంటే బుగ్గంతా కొరికి వెళ్ళాడమ్మా. అసలే పెళ్లి కావాల్సినటువంటి పిల్ల ఈ బుగ్గ మీద ఇంత మచ్చ వేశాడమ్మా నీ కొడుకు, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోమంటావమ్మా? అమ్మా యశోదమ్మ ఇంకేం చేశాడో తెలుసా? నిన్న పెరట్లో నా కూతురు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకు వెళ్ళాడమ్మా. ఏం పిల్లవాడమ్మా ఇది, చిన్న పిల్లవాడు చేసే అల్లరేనా అని ఇంకొక గొల్లభామ వచ్చి చెప్తూ ఉన్నది. నిన్న నా కొడుకు నిద్రపోతూ ఉంటే పొద్దున ఆడుకోవడానికి రారా అంటే రాలేదు అని నా కొడుకు సాయంకాలం నిద్రపోతూ ఉంటే వాడి జుట్టుకు మా ఇంట్లో ఉన్న లేగదుక తోకకు వేసి వెళ్ళాడమ్మా. ఇప్పుడు ఏమైనా అయితే నా కొడుకు ఎవరు బాధ్యులమ్మా? ఇది నిజంగా పిల్లవాడిని ఎంత అల్లరమ్మా, నువ్వు అసలు వాడిని పెంచే పద్ధతి ఇదేనా అని అందరూ యశోదమ్మను దెప్పి పొడుస్తూ ఉన్నారు. అదే చూశాను వదినమ్మా ఇంకో గొల్లభామ అంటూ ఉన్నదట. నిన్న పోనీలే ఆడుకోవడానికి రమ్మన్నాడని నా కొడుకును పంపిస్తే నా కొడుకు మూతి నిండా భిన్నబుక్కాడమ్మా. వాడికి అసలే శ్వాస ఆడదు అంటే వాడికి ఇంత చిన్న నోట్లో ఇంత వెన్న బుక్కాడమ్మా. నిజంగా అప్పుడు శ్వాస ఆడకుండా వాడికి ఏమైనా అయ్యుంటే ఎవరమ్మా బాధ్యులు అని ఇంకో గొల్లభామ చెప్పిందట. మరో గొల్లభామ చెప్తూ ఉన్నది, నిన్ననే రాగరాక ఆడపడుచు మా ఇంటికి వచ్చే, మా ఆడపడుచు రాగరాక ఇంటికి వచ్చింది. అది హాయిగా నిద్రపోతూ ఉంటే ఏం చేశాడో తెలుసా నీ కొడుకు? దాని పొట్టు మీద తేలు వదిలాడమ్మా. దాని పొట్టు మీద ఓ తేలు తెచ్చి వదిలాడు. అది మొత్తము కుడితే ఇంకోసారి మీ ఇంటికే రానే వదినా అని చెప్పేసి వెళ్ళిపోయిందమ్మా. చూసావా యశోదమ్మ ఎంత అల్లరమ్మా, ఎంత అల్లరి. ఇంకా నీ కొడుకు యొక్క అల్లరిని మేము భరించలేకుండా ఉన్నాము అమ్మా యశోదమ్మ. పోనీ వీడి ఇంట్లోకి వచ్చి దొంగతనంగా పాలు పెరుగు తింటున్నాడని ఇళ్లకు తాళాలు వేసి మేము బయట కూర్చొని ఉంటే వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, పాలు పెరుగులన్నీ మాయమైపోతూ ఉన్నాయి. మాయలు నేర్చాడమ్మా నీ కొడుకు అని ఒక గొల్లభామ ఆ యశోదమ్మతో చెప్పిందట. వీళ్ళందరూ అలా చెబుతూ ఉంటే ఒక గొల్లభామ
బాగా క్రౌర్యంగా, ఏమమ్మా యశోదమ్మ, మీరు ఈ నందకులానికి రాజులైతే కావచ్చు, ఈ నందకులానికి పెద్దలైతే కావచ్చు, కానీ నీ కొడుకు మా ఇంట పాలు పెరుగుమానీయడమ్మా, అసలు మా ఇంట్లో ఏమీ ఉంచడం లేదు, ఇల్లంతా చింతమంతా చేసి వెళ్తూ ఉన్నాడు. అయితే మీరన్నా కృష్ణుడన్నా గోకులంలో